2026 సంబంధించి చాటు విడుపు కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ మనోహర్ గారు వారితో మాట్లాడదాం. సార్, ఈ స్పోర్ట్స్ సంబంధించి అత్యంత వైభవంగా జరుగుతుంది. చిన్నపిల్లలాగా తలపిస్తున్నారు. ఎమ్మెల్యేస్ అందరూ కూడా అడుగుతున్నారు. తీరు అంతా చాలా బాగుంది. ఏం చెప్తారు? అంటే చక్కటి వేదిక, ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపే విధంగా అనునిత్యం ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో సమయం లేదని భావించుకుంటాం, కానీ మన ఆరోగ్యం గురించి అదే విధంగా యువతకు ఆదర్శవంతంగా నిలబడడానికి శాసనసభ్యులకి అవకాశం కల్పించినందుకు ముందుగా స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఆనవాయితీని కొనసాగించాలి. ఈ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా తీసుకెళ్లి ప్రతి సందర్భంలో చక్కటి వేదిక ఏర్పాటు చేసి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా టాలెంట్ ఉంది మనకి. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి. మీకు ఇష్టమైన గేమ్ ఏంటి సార్? మీరు బాగా పార్టిసిపేట్ చిన్ననాటి ఏమన్నా ఉంటే నేను ఎక్కువగా టెన్నిస్ ఆడతాను. సో టెన్నిస్ వరకు పరిమితం. ఇప్పుడు మీరు ఆడి చూడొచ్చు అంటారు. ఇవాళ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది, దాని తర్వాత టెన్నిస్ కూడా ఉంది. 2 ఈవెంట్స్ పూర్తి చేస్తాను. వైసీపీ సభ్యులు ఎందుకు క్రీడా స్పోర్టివ్నెస్ ఎందుకు లేదు? ఎందుకు ఇప్పుడు అధికారంగా వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు హాజరవ్వట్లేదు? దాని మీద వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాడితే అంత బెటర్. ఎందుకంటే ఒక వేదిక క్రియేట్ చేశారు, అవకాశం కల్పించారు, ఆహ్వానించారు, ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇక్కడ కూడా రాజకీయాలు ఏంటి? అందరూ రావాలి, సరదాగా పాల్గొనాలి. గతంలో ఎప్పుడు ఇట్లా ఉండేది కదా. ఇన్ఫాక్ట్ నేను సభాపతిగా ఉన్నప్పుడు గౌరవ హైకోర్టు జడ్జిలు కూడా పాల్గొనేవాళ్ళు కార్యక్రమాల్లో. సో మంత్రి నారాయణ మనోహర్ గారు కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇప్పుడే చూసుకున్నట్లయితే ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వారి యొక్క స్ట్రెస్, అలాగే రాజకీయ ఒత్తిడి, ప్రజా సమస్యలకు సంబంధించి ఎప్పుడు కూడా నిర్విఘ్నంగా ప్రజల వద్ద ఉంటారు. అదైతే దాన్ని పక్కన పెట్టి ఈ 3 రోజులు ఆట విడుపు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈ గేమ్స్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది.